సీఎం క్యాంప్ ఆఫీస్కు మాజీ మంత్రి బాలినేని ఒంగోలు సీటుపై జగన్తో చర్చలు. బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు. 10 ఏళ్లలో వేల కోట్లు అడ్డంగా దోచేశారని ఆగ్రహం. సుప్రీం తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసింది. కేసులపై ప్రాథమిక ఆధారాలున్నాయన్న అంబటి. పవన్ కళ్యాణ్తో కొణతాల రామకృష్ణ భేటీ. త్వరలో జనసేనలో చేరే అవకాశం. కాంగ్రెస్ పార్టీకి విధేయుణ్ణే, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానన్న అద్దంకి దయాకర్. అయోధ్యలో గర్భగుడికి చేరిన బాలరాముడి విగ్రహం. అద్వితీయ ఘట్టాన్ని చూసి తరించిన భక్తజనం. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అన్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు డైరెక్ట్గా దొరికిపోయారని ఆరోపించారు. సీమన్స్ కంపెనీ చంద్రబాబుతో అగ్రిమెంట్ చేసుకోలేదని చెప్పిందని, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లోనూ 100 కోట్లు కొట్టేశారని అన్నారు. వైసీపీని ఓడించే సత్తా లేకనే అందరితో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు అంబటి. కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోతే అది కూడా కేసు రీచ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అన్నింటినీ తప్పించుకున్నాడండి మహానుభావుడు. మేనేజ్ చేసుకున్నాడు, శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు, చట్టాలను మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు. ఎక్కడ దొరకని దొంగగా చలామణి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ దొరికాడు. ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో బొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి ఏం చెప్పిందంటే, 2 జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు, కానీ ఒక విషయంలో చాలా క్లియర్గా అంగీకరించారు. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన రిమాండ్కి పంపటంలో మేము ఇంటర్ఫీర్ కాం, మేము ఈ కేసులు కొట్టేయలేం అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విస్తృత ధర్మాసనాన్ని పంపించారని రాశారు తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలే. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు. చివరికి మన నియోజకవర్గంలో పోటీ చేస్తారంటున్నారే, కన్నా లక్ష్మి కూడా ఫైల్ చేశారు ఒక కేసు ఆయన మీద. లక్ష్మీ పార్వతి గారు ఫైల్ చేశారు ఒక కేసు. అదేవిధంగా మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో క్యాష్ ఇస్తూ దొరికిపోయాడు ఇప్పుడున్న ముఖ్య. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు కోర్టు తీర్పులకు కూడా తప్పుడు భాష్యం చెప్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు వైసీపీ దొంగలు తప్పు పట్టిస్తున్నారు. అత్యున్నత సుప్రీంకోర్టును కూడా సీనియర్ జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరిస్తున్నారంటే మీరు కరుడు కట్టినటువంటి నేరగాళ్లు. వైసీపీ నాయకులు కలిగినటువంటి పోస్ట్ లో ఉండి అడిషనల్ ఏజీగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు, తీర్పులను వక్రీకరిస్తావు, బెంచ్ మీద చేసినటువంటి కామెంట్స్ ను వక్రీకరిస్తావు, హైకోర్టులో చెప్పినటువంటి జడ్జి గారు చెప్పినటువంటి భాషను వక్రీకరిస్తావు. నీ యజమానికి నువ్వు అంత విశ్వాస పాత్రుడుగా పనిచేయాలంటే అడిషనల్ ఏజీగా రిజైన్ చేయి. వెళ్ళు అడేపల్లిలోకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కూర్చొని అధికార ప్రతినిధికి ఒక పదవి తీసుకొని నీ నోటుకు వచ్చినట్టు వాగు, మేము సమాధానం చెప్తాం రాజకీయంగా. అంతేగాని అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు వైసీపీ దొంగలు తప్పు పట్టిస్తున్నారు. అత్యున్నత సుప్రీంకోర్టును కూడా సీనియర్ జడ్జి ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు స్పష్టతకు వచ్చింది. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్
టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ప్రచారంలో ఉండగా చివరి నిమిషంలో అద్దంకి స్థానంలో మహేశ్వర్ గౌడ్ పేరు తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. రేపటితో నామినేషన్లకు గడువు ముగియనున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను ప్రకటించింది అధిష్టానం. కాగా ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుండని అన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, పార్టీ కోసం సహనంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తూ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పట్ల పార్టీ సానుకూలంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు. దేశ జనాభాలో 3% ఉన్న అగ్రకులాల చేతుల్లో బీజేపీ ఉందని, 30% ఉన్న దళితులను మైనారిటీలు అంటూ అణచివేస్తున్నారని దళిత క్రిస్టియన్ దండోరా జాతీయ కన్వీనర్ గాలి వినోద్ మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ దళిత్ క్రిస్టియన్ దండోరా సంఘం కన్వీనర్గా బొల్లిగిద్ద అంజన్ కుమార్, కో కన్వీనర్గా 6 నియమించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన నియామక సమావేశంలో వినోద్ మాట్లాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దళిత్ క్రిస్టియన్ దండోరా సంఘం తరపున తెలంగాణలో 7 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. కమిటీని ప్రకటించింది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము, గత 10 ఏళ్లుగా వర్గీకరణ చేస్తానని మోసం చేసిన బీజేపీ పార్టీ 15 పార్లమెంట్లో తెలంగాణలో పోటీ చేయబోతుంది. 15 పార్లమెంట్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం. అలాగే స్థానాల్లో సికింద్రాబాదు, జహీరాబాదు, మెదక్, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి ఈ 7 పార్లమెంటు స్థానాలు దళిత క్రైస్తవుల స్థానాలు. వాటిలో మా సత్తాను చాటడానికి మేము కృషి చేస్తాం. అట్లాగే మా రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా సతీష్ కుమార్, కాశీ మాదిగా, అలాగే కో కన్వీనర్స్ గా గట్టు అశోక్, శ్రీధర్ జాన్, కండోటి ఇర్మియా, గడ్డి రవికుమార్, కోండ్రా పోచయ్య, కోర్నేల్, చిగిరి ఆనంద్ రాజులను. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబాలను మంత్రి పరామర్శించారు. అనంతరం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో 12 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. తనకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చిందని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు సమస్యలతో కూడుకున్నదని, దానిపై లోతైన సమీక్ష జరగాలన్నారు. ప్రాజెక్టు కెపాసిటీ 8 టీఎంసీలుంటే సరిపోతుందని తెలిపారు. సిద్దిపేటలో పర్యటించిన కోదండరాంకు టీజేఏసీ నాయకులు కోదండరాంకు స్వాగతం పలికారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు రావాల్సిన పూర్తి ప్యాకేజ్ రాలేదని, దానిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. దావోస్లో ఆరాజన్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, సీఈఓ మన్ని కంటిపూడితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలు విస్తరిస్తామని ఆరాజన్ ప్రతినిధులు తెలిపారు. మల్లాపూర్లో ప్రస్తుత ప్లాంట్ను 2000 కోట్లతో విస్తరిస్తామని తెలిపారు. అలాగే కొత్తగా 1500 కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆరాజన్ కంపెనీ ప్రకటించింది.
ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఆరాజన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని అన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించడంలో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో 19వ తేదీన భారీ అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగులతో 400 కోట్ల రూపాయల నిధులతో దీన్ని నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. జనవరి 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది అధికార వైసీపీపై టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు డుమ్మా కొట్టారని అన్నారు. కరోనా తర్వాత సంవత్సరం దావోస్ వెళ్లే పేరిట ప్రత్యేక విమానాల్లో లండన్కు వెళ్లాడని అన్నారు. లండన్లో తన పెట్టుబడుల లెక్కలు చూసుకోవడానికి వెళ్ళినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఫోకస్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై కాకుండా ఆయన పెట్టుబడి లెక్కలు చూసుకోవడంపైనే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 4 సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరం 2020లో డుమ్మా కొట్టాడు. ఎందుకు వెళ్ళలేదు ఆవిడికి తెలియదు. సరే 2021 కరోనా, 2022 ముఖ్యమంత్రి గారు పర్యటనకు బయలుదేరారు. కానీ ఆ రోజున వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఈయన గారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఈయన దావోస్క్ అని చెప్పి బయలుదేరాడు స్విట్జర్లాండ్కి. దావోస్క్ అని చెప్పి బయలుదేరి విమానాన్ని నేరుగా లండన్ తీసుకువెళ్ళి అక్కడ తన కుమార్తెను గెలిచారా, లేదంటే ఆయన వ్యాపార విదేశీ దొంగ పెట్టుబడులన్నీ చాలా దేశాల్లో ఉన్నాయి కదండి, మరి ఆ లెక్కలు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడా? అది ఈ రోజుకి కూడా $1 మిలియన్ క్వశ్చన్. సీఎం గారి దృష్టి దావోస్ పెట్టుబడుల సదస్సు మీద కాదండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దామన్న ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు. విదేశీ విహారయాత్రగా దాన్ని మార్చేసి ఇదిగో లండన్ వెళ్ళి లండన్ మిస్టరీ జగన్ ఫ్లైట్ అక్కడెందుకు దిగింది అంటే సూటిగా బదులు ఇవ్వని 2 మంత్రులు. ఇదిగోండి ఇది ఆ రోజున 2022లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దావోస్ పర్యటన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నందిపేటలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ మంత్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోడికత్తి కేసులో విశాఖ జైల్లోనే ఉన్న శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాల్టి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని, దాని ఆధారంగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందని శ్రీనివాస్ వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ఆమరణ దీక్షకు దిగుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శ్రీనివాస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇవాల్టి నుంచి విజయవాడలోని వారి నివాసంలో ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. శ్రీనివాస్ తల్లి, సోదరుడు కూడా నిరాహార దీక్ష చేపట్టనున్నారు. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్షి చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి, 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్షి చెప్పరండి. మాకు ఏదో నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను.
నా కొడుకు జైల్లో ఉండి ఫోన్ చేశారండి. అమ్మ నేను అక్కడ దీక్ష చేస్తున్నాను, అన్నయ్య నువ్వు వెళ్ళి విజయవాడలో దీక్ష చేయండి అమ్మ అని చెప్పారండి. నా కొడుకు శ్రీనివాసరావు చేస్తామండి అని వచ్చేది చెప్పినాక మేము వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి, ఇక్కడే చేస్తామండి. స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని విశాఖ జిల్లా గాజువాక వైసీపీ సమన్వయకర్త ఊరుకూటి రామచంద్రరావు ఆకాంక్షించారు. స్వతంత్ర న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని యాజమాన్యానికి, సిబ్బందికి ఊరుకూటి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర టీవీ రూపొందించిన 2024 క్యాలెండర్ను ఊరుకూటి ఆవిష్కరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని స్వతంత్ర టీవీని రామచంద్రరావు కోరారు. ఎన్ని ఛానల్స్ వచ్చినా ప్రజల్లో ఆదరణ అనేది ఉంటుంది. కారణం ఏంటంటే ఈరోజు క్షణాల మీద ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా న్యూస్ని అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకి సారథిగా ఈ ఛానల్స్ ఉపయోగపడుతున్నాయి. ఏది ఉన్నా సరే క్షణాల మీద, అదే న్యూస్ పేపర్ అయితే 24 hours తర్వాత తెలుస్తుంది. ఇది న్యూస్ ఛానల్ అయితే ఇమ్మీడియట్గా నిమిషాల మీద ఆ విషయాన్ని అటు ప్రభుత్వానికి అధికారులకి చేరేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఛానల్ వచ్చినా ప్రజల తాలూకు ఆదరణ ఉంటుంది. మరి దినదిన ఈరోజు స్వతంత్ర టీవీ ఛానల్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఏదైతే ఈ స్వతంత్ర టీవీ ఛానల్ వారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా చక్కగా పనిచేస్తూ ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకి చేరవేస్తూ సమాజంలో జరిగే తప్పుల్ని అన్నింటినీ కూడా చూపించే విధంగా ఒక పాత్రికేయ రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దూసుకుపోతున్న స్వతంత్ర టీవీ ఛానల్ వారికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర 3వ రోజు కొనసాగుతోంది. నాగాలాండ్ కోహిమా నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర హుషారుగా ముందుకు సాగుతోంది. యాత్రలో అగ్రనేత రాహుల్ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సాగుతున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సైనిక సిబ్బందితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ యాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. యాత్ర సాగినంత దూరం కోహిమాలో రోడ్డుకి ఇరువైపులా ప్రజలు బారులు తీరి కనిపించారు. రాహుల్ యాత్రకు ప్రజలు పూర్తిగా మద్దతు తెలిపారు. Ideological war going on in India. The RSS and the BJP are attacking all the different cultures in this country. And this is the language and the culture that the RSS and the BJP are attacking and disrespecting. What you speak, who you worship, what you eat, your marriage traditions, these are your traditions. These are nobody else's business. As an Indian person, it is my duty to respect these cultures, these traditions, these histories. I am almost ashamed to tell you that after what has happened in Manipur, the Prime Minister of India has not gone there. Their politics have torn the state apart. They have divided the state. They have weaponized the state. They had burnt the state, and they cannot even step foot in the state. And that is the idea of the Bharat Jodo Nyaya Yatra. For the people of Nagaland to have to drive through these roads is injustice to the youngsters, to the old people of Nagaland. There is a కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరే క్షణం సమీపిస్తోంది. అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు ముందే అయోధ్యలో పలు యజ్ఞాలు, హోమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఇప్పటికే ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాలయం ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, సాధువులు, సంతులు తరలివస్తున్నారు. ఇక భవ్య మందిర ప్రారంభమే తరువాయి. అయోధ్య అంతా రామమయం. సరయూ నది తీరం నుంచి మొత్తం అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు.
నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజన, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడపైన రామాయణ చిత్తరువులే, అనువనువు రామదర్శనమే. అయోధ్య భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్య ప్రదేశం. ఒకప్పుడు సాకేతపురం. అయోధ్య నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని ఈ అయోధ్య సూర్యవంశ చక్రవర్తులు పాలించిన ప్రదేశం. కోసల రాజ్యానికి రాజధాని. మహావీరుడు దశరథుడు రాజ్యం మేలిన ప్రదేశం. రామాయణం దాదాపు 9000 ఏళ్ల నాడు జరిగిన వాస్తవం. హిందువుల మనసు పులికించే పుణ్య నగరాల్లో అయోధ్య ఒకటి. ఒకప్పుడు హిందువులు పట్టుకొమ్మ అయిన అయోధ్య వేలాది ఏళ్లలో ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బౌద్ధం, జైనం, ఇస్లాం వంటి మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారంటారు. మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్, రెండో తీర్థంకర్ అజిత్నాథ్, 4వ తీర్థంకర్ అభినందనాథ్, 5వ తీర్థంకర్ సుమతీనాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్ ఇక్కడే జన్మించి జైన మతాన్ని ఉద్ధరించారు. అవధ్-నవాబు నిర్మించిన హనుమాన్ మస్జిద్ ఇప్పటికీ పూజలందుకుంటుంది. అయోధ్యలో ఒకప్పుడు బౌద్ధ మతం ప్రవడవిల్లింది. మౌర్య చక్రవర్తులు నిర్మించిన బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు ఇప్పటికీ అయోధ్యలో దర్శనమిస్తాయి. ఎన్ని మతాలు వచ్చినా అయోధ్యలో శ్రీరామ మందిరం హిందువుల ఆరాధనా స్థలంగా ఉంది. పదిహేనవ శతాబ్దిలో మొఘల్ తొలి చక్రవర్తి బాబర్ అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారనే వాదన ఉంది. కొన్ని వందల ఏళ్లుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బాబ్రీ మసీద్, రామ మందిరం వివాదం నడుస్తుంది. వివాదం కోర్టుకెక్కింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు మసీదు స్థలం స్వాధీనం కోసం ఉద్యమించింది. 1992లో జరిగిన పరిణామాల్లో బాబ్రీ మసీద్ కూలిపోయింది. అనంతరం భారత ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. 2003లో పురావస్తు సర్వే సంస్థ అక్కడ బాబ్రీ మసీదుకు నిర్మాణానికి పూర్వం రామ మందిరం ఉన్నదని నిర్ధారించింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని అంటే 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం మరో చోట కేటాయించాలని తీర్పునిచ్చింది. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడి శ్రీరామ భవ్య మందిరాన్ని నిర్మించింది. వివాదాస్పద కట్టడం కూల్చివేసిన 32 సంవత్సరాల తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ దేశ విదేశాల్లో రామ భక్తుల నుంచి విరాళాలు సేకరించి అద్భుత మందిరాన్ని నిర్మించింది. దేశంలో అన్ని ప్రాంతంలోని రామభక్తులు మందిర నిర్మాణంలో సహకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్ల మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అపూర్వ రీతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. 100 చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో ఎయిర్పోర్ట్లను సిద్ధం చేశారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం తరలివచ్చే లక్షలాది మందికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి దేశమంతా సిద్ధమైంది. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో భక్తులు తరలివస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ పూర్తయితే కోట్లాది రామ భక్తులకు అయోధ్య మరో మహోన్నత తీర్థస్థలి కాగలదు. అపూర్వ రీతిలో నిర్మించిన అయోధ్య రామ మందిరంలో కొలువు తీరనున్న శ్రీరామచంద్రుడికి మహానైవేద్యంగా సమర్పించేందుకు భారీ లడ్డు సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి మహాలడ్డు అయోధ్యకు తరలి వెడుతోంది. ఏకంగా 1265 కిలోల బరువున్న లడ్డును హైదరాబాద్లో తయారు చేసి అయోధ్యకు తరలిస్తున్నారు. కంటోన్మెంట్ పికెట్కు చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణ్ రెడ్డి, కృష్ణకుమారి దంపతులు శ్రీరాముడిపై గల భక్తితో 1265 కిలోల భారీ లడ్డు సమర్పిస్తున్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజు నుంచి శ్రీరాముడి రామ ప్రాణ ప్రతిష్ఠ వరకు 1265 రోజులు పట్టిందని, అందుకే 1265 కిలోల భారీ లడ్డు తయారు చేయించినట్లు నాగభూషణం రెడ్డి దంపతులు తెలిపారు. మందిర నిర్మాణం ప్రారంభమైన రోజే విగ్రహ ప్రతిష్ఠ నాటి వరకు ఎన్ని రోజులు పడుతుందో అన్ని కిలోల భారీ లడ్డును సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముందే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ని సంప్రదించి లడ్డూ తయారీకి అనుమతి తీసుకున్నారు. ఆయన సూచనతోనే 1265 కిలోల మహాలడ్డు తయారీ చేపట్టారు. శ్రీరామ తీర్థ ట్రస్ట్ అధ్యక్షుడు సంపత్ రాయ్ అనుమతితో రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అయోధ్యకు శోభాయాత్రగా లడ్డు తరలిస్తున్నారు. జనవరి 21వ తేదీ ఉదయానికల్లా లడ్డు అయోధ్యకు తరలించేలా ఏర్పాట్లు జరిగాయి. అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువల వస్తున్నాయి. ప్రారంభోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో కానుకలు అయోధ్యకు తరలి వెడుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ వారు భారీ లడ్డు కానుకగా అందిస్తున్నారు. 1265 కిలోల భారీ లడ్డు అయోధ్యకు బయలుదేరింది. ఈ సందర్భంగా లడ్డు శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది. వికెట్ 4వ వార్డు నుండి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరిగిన శోభాయాత్రలో బీజేపీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.